హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రచ్చు టెక్ వర్డ్. ఈరోజు కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చా. అదేంటంటే మోటరోలా రేజర్ 40 గీగ్ బెంచ్. వాటి యొక్క ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మోటరోలా రేజర్ 40 గీగ్ బెంచ్ మరియు 3C సర్టిఫికేషన్ జాబితాల్లో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 SoCలో సూచన మోటరోలా రేజర్ 40 2 బెంచ్ మార్కింగ్ వెబ్సైట్లలో గుర్తించబడింది. రాబోయే ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుందని తెలుస్తుంది. మోటరోలా రేజర్ 40 5G కనెక్టివిటీని మనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. మోటరోలా రేజర్ 40 జూన్ 1న మోటరోలా రేజర్ 40 అల్ట్రాతో పాటు లాంచ్ కానుంది. ప్రారంభానికి ముందు రేజర్ సిరీస్ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీగ్ బెంచ్ మరియు చైనా యొక్క కంపల్సరీ సర్టిఫికేషన్ వెబ్సైట్లో గుర్తించబడింది. దాని యొక్క కొన్ని ముఖ్య సర్టిఫికేషన్లను మాకు తెలియజేస్తుంది. గీక్ బెంచ్ లిస్టింగ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 SoC మరియు 12GB ర్యామ్ని ఇస్తుంది. మోటరోలా రేజర్ 40 ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్లో రన్ అవుతుందని భావిస్తున్నారు. 3C సైట్లోని లిస్టింగ్ హ్యాండ్సెట్ 5G కనెక్టివిటీని మరియు 33 వోల్ట్స్ వైడ్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుందని సూచిస్తున్నారు. మోటరోలా స్మార్ట్ ఫోన్ మోడల్ నెంబర్ XT23232-3తో గీక్ బెంచ్ వెబ్సైట్లో ట్విట్టర్ యూజర్ ద్వారా జాబితా చేయబడింది. మోటరోలా రేజర్ 40గా విశ్వసించబడే జాబితా సింగిల్ కోర్ పరీక్షలలో 1019 పాయింట్లను మరియు మల్టీ కోర్ పరీక్షల్లో 2545 పాయింట్లను పొందినని చూపిస్తుంది. ఫోన్ మొత్తం 11.09 GB ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 13లో రన్ అయ్యే జాబితా చేయబడింది. మనకి మోటరోలా రేజర్ 40కి శక్తి ఇస్తుంది. ఇది 2.40 GHz క్లాక్ స్పీడ్తో 2 CPU కోర్లను 2.36 GHz వద్ద క్యాంప్ చేయబడిన 6 కోర్లను మరియు 1.80 GHz వద్ద క్యాంప్ చేయబడిన 4 కోర్లను చూపిస్తుంది. ఈ CPU క్లాక్ స్పీడ్లు మోటరోలా రేజర్ 40లో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 SoCని ఉనికి సూచిస్తుంది. జాబితా ప్రకారం మోటరోలా రేజర్ 40 జూన్ 1న మోటరోలా రేజర్ 40 అల్ట్రాతో పాటుగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. తరువాతి దాని ప్రారంభ ధర అయితే మాత్రం 3999. ఇది ఒక దాదాపు రూపీస్ అయితే 88,400తో మొదలవుతుంది మనకైతే. మోటరోలా రేజర్ 40 అల్ట్రా దీని యొక్క అంగుళాలు అయితే మాత్రం 6.9 పూర్తిగా హెచ్డీతోనే వస్తుంది. మనకి 2640x1080 మెగాపిక్సెల్ అయితే మనకు ఇస్తుంది. ఈ యొక్క స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 SoC ద్వారా 8GB ర్యామ్ ఇంకా 256GB జత చేయబడినుంది. ఈ యొక్క వెనక భాగంలో 2 13 మెగాపిక్సెల్ సెన్సార్లను ఫ్యాక్ చేయాలని భావిస్తున్నారు. సెల్ఫీల కోసం అయితే ఇది 33 మెగాపిక్సెల్ మరియు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్లను ఫ్యాక్ చేయవచ్చు. ఇది 3800 mAh బ్యాటరీతో ప్యాకప్ చేయబడే అవకాశం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.